హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. వ్యూయర్స్, చాలా మందికి లగ్జరీ అండ్ ప్రీమియం కార్స్ కొనుక్కోవాలని ఒక డ్రీమ్ అయితే ఉంటుంది. బట్ ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవటానికి బడ్జెట్ ప్రాబ్లం ఉండి ఇయర్స్ టుగెదర్ దాన్ని అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. బట్ ఈసారి అటువంటి అవకాశమే లేకుండా మీరు ఎప్పుడైతే మీరు డ్రీమ్ కార్ కొనుక్కోవాలనుకుంటున్నారో అఫోర్డబుల్ ప్రైస్ లోనే కొనుక్కునేందుకు ఒక బెస్ట్ ఆప్షన్ ని నేను మీకు చూపించబోతున్నాను. అదే కార్ కార్డ్స్. ఎస్, మాదాపూర్ డిమార్ట్ దగ్గరలో ఉన్నటువంటి కార్ కార్డ్స్ అండి. కొన్ని సెకండ్స్ లోనే కోట్లు విలువ చేసేటువంటి ప్రీమియం కార్స్ అన్ని కూడా ఇక్కడ అమ్ముడైపోతూ ఉంటాయి. ఎలా అమ్ముడైపోతున్నాయి అని అంటే మన బడ్జెట్ కి తగ్గట్టుగా ఆ బడ్జెట్ లెవెల్లోనే ఇక్కడ కార్స్ దొరుకుతున్నాయి. కాబట్టి ఎంత బడ్జెట్ లో మనకి దొరుకుతుంది, ఎలా మనం దీన్ని అఫోర్డ్ చేసుకోగలుగుతాం, ఎట్లా కొనుక్కోవచ్చు, అక్కడ ఉన్నటువంటి కార్స్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఏ ఇయర్ లో కొనుక్కున్నవి, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు లోపల కూడా మధు సిద్ధంగా ఉంది. మనం వెళ్ళి ఒకసారి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకొని ఏ కార్స్ ఇవాళ మనకి చూపించబోతున్నారు, ఎంత అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి, అన్ని విషయాలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. లెట్స్ గో. యా, మధు అంచయ్. యాక్చువల్లీ ఏంటంటే చాలా మందికి ప్రీమియం కార్స్ కొనుక్కోవాలి, లగ్జరీ కార్స్ కొనుక్కోవాలనే డ్రీమ్ ఉంటుంది. బట్ ఏంటంటే అఫోర్డ్ చేయలేక వాళ్ళ ఆ డ్రీమ్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అట్లానే నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అడుగుతుంటే నేను ఇది కొనుక్కోవాలి, బెంజ్ తీసుకోవాలి, అసలు ఆడి తీసుకోవాలి అని అనుకుని కూడా నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుంటున్నాను. వాళ్ళు చెప్తుండేటప్పుడు నాకు ఒకరు చెప్పారనమాట, ఇలా కార్ కార్డ్స్ ఉంది, మీరు ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు, వెంటనే అయిపోతాయి అని. ఎలాంటి కార్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, బడ్జెట్ లెవెల్ లో అంటే ఏ రేంజ్ లో దొరుకుతున్నాయి, ఎలా? Madhu will start. She will help you showing all the cars. Definitely. So you can have a look around. This is Land Rover Discovery, Wow. which is very affordable. Like every common man can afford this. Okay. And ఇది వచ్చేసి it's driven very good and maintained very well. ఓకే, ఏ ఇయర్ ఇది? ఇది వచ్చేసి 2017 మోడల్. 2017. ఓకే. అండ్ అందరికి నచ్చేది కలర్ వచ్చేసరికి కలర్ కూడా రెడ్ కలర్, అండ్ పీపుల్ కెన్ ఈజీలీ గ్రాబ్ దిస్ కలర్. అండ్ దెన్ గ్రౌండ్ క్లియరెన్స్ అవునండి, ఇంటీరియర్స్ అవునండి, దే హ్యావ్ మెయింటైన్ వెరీ వెల్. ఓకే. అండ్ మీకు లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలన్నా సరే కూడా మీకు ఈ వెహికల్ చాలా బాగుంటది. మధు, యాక్చువల్లీ ఎవరైనా సెకండ్స్ తీసుకునేటప్పుడు ఏం ఆలోచిస్తారని అంటే మెయింటెనెన్స్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుందేమో అని వాళ్ళు ఒక్కటే ఆలోచిస్తారు, భయపడుతూ ఉంటారు. వేరాజ్ వీటి విషయంలో ఎలా ఉంటుంది ప్రీమియం కార్స్ విషయంలో? ఇది వచ్చేసరికి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటది. మనం భయపడతాం, అమ్మో బ్రాండెడ్ కార్ కి వెళ్తున్నాము, అది మనకి ఎక్కువ కాస్టింగ్ పడిపోతుందేమో అనేసి. బట్ దట్ ఈస్ రాంగ్, కంప్లీట్లీ రాంగ్. అండ్ దిస్ ఇస్ నార్మల్ కార్స్ కి ఎంతైతే అఫోర్డ్ చేస్తామో ఈ కార్స్ కూడా అంతే. కాకపోతే ఇదేంటంటే మనకి సెక్యూర్ ఎక్కువ ఉంటది ఇందులోని. జనరల్లీ ల్యాండ్ రోవర్ కొనుక్కోవాలి అని అంటే చాలా ప్రైస్ పెట్టాల్సిన నెసెసిటీ ఉంటుంది. అంత అఫోర్డ్ మనం చేయలేమేమో అని అనుకుంటారు. వెరాజ్ ఇలా కొనుక్కుండేటప్పుడు మీరు అంటున్నారు అఫోర్డబుల్ ప్రైస్ అని. అఫోర్డబుల్ ప్రైస్ అంటే ఎంత ఉండొచ్చు? ఇది మాత్రం మీరు ఒరిజినల్ గా కొనాలంటే దిస్ విల్ క్రాస్ యూ అబౌవ్ 90. యా, బట్ మన దగ్గర వెరాజ్ ప్రియోన్ కార్స్ లోకి వచ్చేసరికి యూ విల్ నెవర్ ఫీల్ లైక్ ఇట్స్ నాట్ అఫోర్డబుల్ అనేసి. బట్ దిస్ యూ కెన్ గ్రాబ్ ఇట్ ఫర్ 2450 ఎట్ కార్ కార్ట్. వావ్. ఎక్కడ 90 lakhs, ఎక్కడ 24 lakhs, అండ్ చూడటానికి కూడా చాలా కొత్త కారు లాగా ఉందన్నమాట. అంత ఎక్కువగా యూజ్ చేసిన మాదిరిగా అది కనిపించటం లేదు. కాన్సన్ట్రేట్ చేసేది కూడా ఏంటి అంటే ప్రియోన్ కార్స్ కి వచ్చేటప్పుడు కస్టమర్ షుడ్ నాట్ ఫీల్ దట్ నేను సెకండ్ లో తీసుకుంటున్నాను అనేసి. షుడ్ ఫీల్ లైక్ యాజ్ ఇఫ్ ఈజ్ బయింగ్ అ న్యూ కార్. ఇంటీరియర్స్ కూడా మేము అదే విధంగా చెక్ చేస్తాము, ఎక్స్టీరియర్స్ కూడా స్క్రాచ్ లెస్ ఎంత మాక్సిమం వీలైతే అంత ట్రై చేస్తాము. అండ్ ఇంజన్ పరంగా అయితే మాత్రం ఇట్ విల్ బి వెరీ గుడ్ ఎట్ కార్ కార్ట్. ఓకే. ఇది కంప్లీట్ గా ఒకవేళ మనీ ఇచ్చి చేసుకోవచ్చు, లేదంటే ఎవరైనా లోన్ కి వెళ్ళాలనుకునేటప్పుడు దాన్ని ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఎట్ వన్ స్టాప్. లోన్, ఇన్సూరెన్స్, ఎవ్రీథింగ్ యూ కెన్ గెట్ ఇట్ డన్ ఓవర్ హియర్. అండ్ లోన్ ప్రాసెస్ కూడా మన దగ్గర వీఆర్ టైడ్ అప్ విత్ మెనీ బ్యాంక్స్ ఓవర్ హియర్. అండ్ అంతా సిబిల్ అంతా బాగుంది అంటే మాత్రం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 to 7 hours ఆర్ హార్డ్లీ 1.5 days. ఈ కార్ అయితే చాలా చాలా బాగుంది అండ్ ప్రైస్ అయితే నిజంగా అఫోర్డబుల్ ప్రైజే. నెక్స్ట్ ఏ కార్ చూపించబోతున్నారు? నెక్స్ట్ నా కలీగ్ హెల్ప్ చేస్తారు ఇంకో కార్ చూపించడానికి. ఐ జస్ట్ ఫిల్ హిమ్ లైక్ హిస్ తాహిర్. మన దగ్గర ఇది ఇంకో అఫోర్డబుల్ ప్రైస్ లో ఏమంటే దిస్ ఇస్ ప్రాపర్ ఆఫ్ రోడర్ వెహికల్ అన్నమాట.
సో సిటీస్లో కానీ ఆఫ్ రోడింగ్ కానీ మీకు వీకెండ్ ట్రిప్స్కి కానీ మీ ఫ్రెండ్ గ్యాదరింగ్స్తో కానీ ఇలాంటి వెహికల్స్ వాడుకోవచ్చు. అండ్ ఇది ప్రాపర్ కస్టమైజ్ అయిండే వెహికల్. సో మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కానీ చాలా హెవీగా ఉంటుంది. చాలా ఉంది. సో అండ్ మోస్ట్ డిమాండెడ్ కార్ అనమాట టొయోటా నుంచి, టొయోటా హైలక్స్ అనేది. దిస్ ఇస్ లైక్ ప్రాపర్ అండ్ యూనిక్ డిఫరెంట్ కార్. ఓకే. సో ఇది 2023 మోడల్ లెస్ డ్రివెన్ కార్. ఈ కస్టమర్ అయితే నంబర్ కి హీ హస్ స్పెంట్ అరౌండ్ 7 lakh rupees. ఓ మై గాడ్, ఓన్లీ నంబర్ కోసం. yes, just for the number. సో 7 lakhs స్పెండ్ చేశారు. అండ్ అది కాకుండా సస్పెన్షన్ చేంజ్ చేపించారు. అండ్ లుక్ వైజ్ చాలా ఫ్రంట్ బంపర్స్ చాలా మ్యాన్లీగా చేపించారు. చూడడానికి కూడా న్యూ కార్ లాగే కనిపిస్తుంది. అసలు ఎక్కడ స్క్రాచెస్ కూడా లేకుండా చాలా మంచి లుక్ లో కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ దీని వీల్ సైజ్ ఎంత ఉండొచ్చండి? ఇది ఆల్మోస్ట్ మీకు 19 inches ఉంటుంది. సో చాలా పెద్ద వీల్. సో బేసిక్ గా చెప్పాలంటే ఇట్స్ మోర్ ఓవర్ మ్యాన్లీ కార్. ఎస్, చూడటానికి కూడా లుక్ వైజ్ గా చాలా చాలా బాగుంది. అంటే తను డిజైన్ చేసుకోవడం కూడా, రీడిజైన్ చేసుకోవడం కూడా చాలా బాగుంది అనమాట. దానివల్ల ఇంకా లుక్ కూడా ఇంకా బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అండ్ మోస్ట్లీ జెంట్స్ ఎక్కువగా డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగా అయితే చేస్తారు. సో అలా చూసుకునేటప్పుడు దీని ఎలా ఉంటుంది? సో ఇది ఎట్లా అంటే మీకు 2-way అడ్వాంటేజెస్ ఉంటుంది. సపోజ్ మీరు ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తున్నారా, ఫ్యామిలీతో మీకు 2 cabins వస్తాయి, ఫ్రంట్ అండ్ సెకండ్ క్యాబిన్. దాని తర్వాత ఇన్ కేస్ మీకు బూట్ స్పేస్ ఎక్కువ కావాలా, మీకు చాలా లగేజ్ స్పేస్ దొరుకుతుంది. సో బేసిక్ గా మీకు క్యారియర్ ఏదైనా కానీ మీకు హెవీ ఇది కూడా టెంట్స్ కానీ సో ఎక్కువగా టూర్స్ అలాంటి దాంట్లో కూడా ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో మరి దీని ప్రైస్ ఎలా ఉంది? సో దీనికి మనము ప్రైస్ అయితే చెప్పలేను. జస్ట్ డ్రాప్ ఇన్ టు మై స్టోర్ అండ్ నో ది ప్రైస్ ఆఫ్ దిస్ కార్. యా, ఫస్ట్ ఒకసారి మీరు వచ్చి కార్ గనుక చూసినట్లయితే సో డెఫినెట్ గా ఫిదా అవుతారు. సో కార్ చూసిన తర్వాత అప్పుడు ప్రైస్ గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సో దూరం నుంచి చూసేటప్పుడు వేరేలా ఉంటుంది. సో దగ్గర నుంచి వచ్చి ఇంటీరియర్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే ఎలా డిజైన్ చేస్తున్నారు, ఎలా మోడిఫై చేసుకున్నారో చూసుకున్నట్లయితే డెఫినెట్ గా అది నచ్చుతుంది. కాబట్టి అప్పుడు చెప్తారు రివ్యూ. అగైన్ దిస్ ఇస్ టొయోటా క్యామ్రీ. ఇది మన అమ్మాయిలకి అయితే చాలా కంఫర్ట్ ఉంటది, సేఫ్టీకి సేఫ్టీ ఉంటది, కంఫర్ట్ కి కంఫర్ట్ ఉంటది. అండ్ మీరు అక్కడ కూర్చొని డ్రైవ్ చేసినా సరే మీకు విజిబిలిటీ కూడా చాలా బాగుంటది దీని నుంచి. అండ్ మైలేజ్ కూడా చాలా బాగుంటుంది, బాగా ఇస్తుంది. ఇది వచ్చేసి మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ 19+ వస్తుంది, హైబ్రిడ్ టెక్నాలజీ కాబట్టి. ఓకే, సిటీలోనే 19+ వస్తుంది. 19+ అయితే దట్స్ గ్రేట్. అయితే సో అందరూ కూడా మనం హైదరాబాద్ సిటీలో మోస్ట్లీ ఏంటంటే ట్రాఫిక్ లోకి ఎక్కువ వెళ్తూ ఉంటాం కాబట్టి సో ఎక్కువగా మైలేజే చూసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు వచ్చే కొత్త కొత్త వెహికల్స్ అన్నీ కూడా 15 బిలోనే వస్తున్నాయి అనమాట. సో 19 వస్తుంది సిటీలో అంటే అది గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో మనం సేవ్ చేసుకున్నట్టే చాలా వరకు. సో చూడడానికి కూడా లుక్ వైజ్ గా చాలా చాలా బాగుంది. బండి కూడా చాలా లెంత్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది, పెద్ద బండిలో కనిపిస్తుంది లగ్జరీగా. సో మరి ఏ మోడల్ ఇది? ఇది వచ్చేసి 2022 మోడల్ మేడం. ఓకే, రీసెంట్ కాబట్టి డీసెంట్ డ్రివెన్ అండ్ వెరీ వెల్ మెయింటైన్డ్ ఇన్సైడ్. లైట్ కలర్ కి వచ్చేసరికి మనం భయపడతాం లైక్ ఎట్లా మెయింటైన్ చేసి ఉంటారో ఏంటో అనేది, బట్ అది కూడా చాలా బాగా నీట్ మెయింటైన్ చేశారు. స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి దీని ఇంజిన్ కెపాసిటీ ఎంత ఉంది? దీని ఇంజిన్ కెపాసిటీ వచ్చేసరికి 2.5 లీటర్ ఇంజిన్ అండి. ఓకే, సో మరి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది టొయోటాలో? టొయోటాకి వచ్చేసరికి మెయింటెనెన్స్ మాత్రం చాలా రీజనబుల్ ఉంటది మేడం. లైక్ అంత ఎక్కువ పడదు మెయింటెనెన్స్ అసలు. లైక్ మీకు నార్మల్ వెహికల్ కన్నా ఇది వచ్చేసరికి మీకు చాలా తక్కువ మెయింటెనెన్స్ అవుతుంది. యా, ప్రీమియం కార్స్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనెన్స్ కూడా దానికి ఎక్కువగా పెట్టుకుంటారు. సో మెయింటెనెన్స్ వెరీ లో మెయింటెనెన్స్ అండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీనికి మైలేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది, 19 to 20 వస్తుంది. అండ్ రీసెంట్ కార్ కాబట్టి సో టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. సో ఎన్నో ఇయర్స్ కూడా అయిపోలేదు, 2022 అన్నారు కదా. ఎగ్జాక్ట్, యా 2022 అనమాట. సో కార్ లుక్ వైజ్ గా మనం చూసుకున్నప్పుడు కూడా చాలా కొత్త కార్ లాగే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడే షోరూమ్ నుంచి తీసుకొచ్చిన కార్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఇన్నర్ గా మనం చూసుకునేటప్పుడు కూడా వాళ్ళ మెయింటెనెన్స్ చాలా చాలా బాగుంది. దిస్ ఇస్ లైక్ ఇది 7 Series, BMW 7 Series 2019 మోడల్. వెల్ మెయింటైన్డ్ కార్ అని చెప్పొచ్చు. లైక్ నాన్ యాక్సిడెంటల్, నాన్ కిలోమీటర్ ట్యాంపర్డ్. 7 Series ఈజ్ లైక్ మీకు BMW ది ఫ్లాగ్షిప్ కార్ అని చెప్పొచ్చు. సో వన్ ఆఫ్ ది షాఫర్ డ్రివెన్ కార్స్. మోస్ట్ ఆఫ్ ది VIPs కానీ VVIPs కానీ దే ప్రిఫర్ సిట్టింగ్ అట్ ది రేర్. అండ్ BMW 7 Series అయితే మాక్సిమం డ్రైవ్ చేసే కూడా చాలా క్రేజీగా ఉంటుంది BMW కార్స్ డ్రైవ్ చేయడానికి. సో 3 liter డీజిల్ ఇంజిన్. అండ్ ఒక అడ్వాంటేజ్, దిస్ కమ్స్ విత్ లేజర్ హెడ్ ల్యాంప్స్. లేజర్ హెడ్ ల్యాంప్స్ అంటే దీని స్ట్రెచ్, ది లేజర్ హెడ్ ల్యాంప్ స్ట్రెచ్ వచ్చేసి ఇట్ గోస్ అప్ టు 1 kilometer. 1 kilometer వరకు పోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ BMW for this 7 Series has been done very purely and perfectly designed from BMW. సో ఒక్కసారి ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు. ఓకే,
అసలు సో ఎంత క్లాస్ గా మెయింటైన్ చేశారు. సో చాలా నాన్ యాక్సిడెంటల్ కార్, వెల్ మెయింటైన్డ్ కార్. సో మీకు కనిపించదు ఇది 2019 మోడల్ అనేసి. ఈ లెగ్ స్పేస్ అయితే దిస్ ఇస్ ప్రాపర్ విఐపి కార్, ఎగ్జిక్యూటివ్ కార్ అని చెప్పొచ్చు. ఈ లెగ్ స్పేస్ చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీకు ఇది డ్రైవర్ డ్రివెన్ కార్. లాంగ్ డిస్టెన్స్ లో ట్రావెల్ చేయాలన్నా కూడా మీకు సేఫ్టీ పరంగా కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కార్ అని చెప్పొచ్చు ఫ్రమ్ BMW అండ్ ఫ్లాగ్షిప్ కార్ ఫ్రమ్ BMW. దిస్ ఇస్ కాల్డ్ as 7 Series. సో మన దగ్గర 2019 ది ఉంది, వెరీ వెల్ మెయింటైన్డ్ కార్. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మన దగ్గర వచ్చి చూడొచ్చు. ప్రైస్ పరంగా కానీ ఇన్ కేస్ నెగోషియేట్ చేయాలన్నా కూడా మనం చేయొచ్చు. అండ్ ఫైనాన్స్ ఆప్షన్స్ మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ వీ కెన్ గివ్ యూ ది బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ మీ ప్రొఫైల్ బాగుంటే. సో కమ్ టు కార్కాట్, హ్యావ్ ఎ లుక్ ఆన్ అవర్ కార్స్. చూడండి 7 Series కూడా మన స్టాక్ లో యాడెడ్ అయింది. సో విజిట్ కార్కాట్ వన్స్. యా డెఫినెట్లీ అండి. సో మీరు అన్నట్టుగానే ఒక 6 feet ఉండే వాళ్ళకు కూడా ఈ లెగ్ స్పేస్ అనేది సో ఇబ్బంది లేకుండా ఉందన్నమాట. చాలా కంఫర్ట్ గా ఉంది. అండ్ ఈ సీట్స్ కూడా లెంత్ అండ్ విడ్త్ ఇది కూడా చాలా బ్రాడ్ గా ఉన్నాయి. అండ్ మీకు రేర్ ఇంటిగ్రేటెడ్ స్క్రీన్స్ కూడా వస్తుంది. ఇది లెదర్ క్వాలిటీ ఆఫ్ దిస్ ఇస్ కాల్డ్ as Artico leather from BMW. సో ఒకవేళ ప్రైస్ తెలుసుకోవాలి అని అనుకుంటే సో ఖచ్చితంగా మీరు కార్కాట్ కి రావాల్సిందే. డెఫినెట్ గా. సో కార్కాట్ కి వచ్చారని అంటే సో ఒకటి మనం చూస్తాము, ఇంకా మోర్ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి సో చూడడానికి. సో ఏది నచ్చితే అది తీసుకొని వెళ్ళడానికి ఉంటుంది. అండ్ ఒకసారి వచ్చేటప్పుడు ఏంటంటే దీనికి ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనకి చాలా దగ్గరలో ఉంది, సిటీ సెంటర్లో ఉంది, మాదాపూర్ డిమార్ట్కి దగ్గరలోనే ఉంది కార్కాట్స్. సో ఒకసారి విజిట్ చేశారంటే డెఫినెట్గా మీరు 2 రోజుల్లోనే కొనుక్కొని తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. మొత్తం అన్ని ప్రాసెస్ వీళ్ళే చూసుకుంటారు. 6 గంటల్లో డెలివరీ ఇచ్చేస్తారు. 6 గంటల్లో ఇక్కడ ఇచ్చేస్తారు. సో షోరూమ్స్ లో అయితే కొంచెం టైం తీసుకుంటుంది ప్రాసెస్ అంతా అవ్వడానికి, ఇక్కడైతే అలా ఉండదు కూడా. అది ఒక బెనిఫిట్. యా నెక్స్ట్ కార్ కూడా చూసేద్దాం అండి. ఖచ్చితంగా. సో ఆల్రెడీ 7 Series చూసారనమాట. ఇది దాని నుంచి కొంచెం కింద వర్షన్. ఇట్ ఈస్ కాల్డ్ as BMW 530D M Sport 3 liter డీజిల్ ఇంజిన్. ఇలాంటి వెహికల్స్ మాక్సిమం ఇలాంటి యంగ్స్టర్స్ వాడతారు. సో దే ప్రిఫర్ డ్రైవింగ్ ది కార్ అండ్ ఎంజాయింగ్ ది ఇంజిన్. సో ఇంజిన్ వైజ్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజిన్స్ చెప్పొచ్చు ఫ్రమ్ BMW. అండ్ దిస్ ఇస్ మోస్ట్ లవ్డ్ కార్. అండ్ ఇట్స్ కలర్ కూడా చాలా బాగుంది. సో యా మిడ్ నైట్ బ్లాక్ కలర్ ఇప్పుడు బాగా వెళ్తుంది, అన్ని కార్స్ లో కూడా తీసుకొస్తున్నారు. చాలా బాగుంది. అండ్ దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ డ్రివెన్ ఫర్ 26,000 kilometers అంతే. 2019 మోడల్ జస్ట్ 26,000 డ్రివెన్. జస్ట్ వెల్ మెయింటైన్డ్, నాన్ యాక్సిడెంటల్, నాన్ కిలోమీటర్ ట్యాంపర్డ్. సో ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. సో ఎలాంటి క్లెయిమ్స్ కానీ ఎలాంటి ఇది కానీ ఎలాంటి ఇది లేదు వెహికల్స్ మీద. ఇట్స్ ప్యూర్ క్లీన్. ఇన్ కేస్ ఎవరికైనా వెహికల్ నచ్చితే డైరెక్ట్ షోరూమ్ కి తీసుకొని పోయి 360-degree చెకప్ చేయించుకొని వెహికల్ మన దగ్గర కొనొచ్చు. సో నో కంటిన్యూస్ గా ఎవరైతే వెహికల్స్ చేంజ్ చేస్తూ ఉంటారో వాళ్ళ ప్యాషన్ తోటి యా డెఫినెట్ గా ఇది కొద్ది రోజులు యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి కొత్తది కొనుక్కోవాలి అని ఉంటుంది. ఖచ్చితంగా. ఇప్పుడు కొత్త వెహికల్ తీసుకోవాలంటే మీరు 1 year or 2 years లో మీకు డిప్రిషియేట్ అనేది ఎక్కువ అవుతుంది. మన దగ్గర మాక్సిమం మీకు దొరికే కార్స్ డిప్రిషియేట్ అయ్యే కార్స్. సో మీకు లాస్ అనేది ఎక్కువ అవ్వదు. 1-2 సంవత్సరం వాడండి, మరి మన దగ్గర తీసుకొని రండి, మరి యూ కెన్ బై సంథింగ్ ఎల్స్. సో ఇలాగా మీరు ప్రతి మోడల్ ని ప్రతి ఇంజిన్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మీకు లాస్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. సో అండ్ మోర్ ఓవర్ మన దగ్గర కస్టమర్ కార్స్, వెల్ మెయింటైన్ కార్స్ ఉంటుంది. సో ఒక్కసారి మీరు ఇంటీరియర్స్ కూడా చూడొచ్చు, ఎంత క్లాస్ గా ఉంది, ఎంత డీసెంట్ గా మెయింటైన్ చేశారు. వైట్ కలర్ సీట్స్ అయినా కూడా అసలు కొంచెం కూడా ఎలాంటి మరకలు లేకుండా అబ్బా ఎంత బాగా మెయింటైన్ చేశారు. యా ఫ్రంటే కాదు బ్యాక్ సైడ్ కూడా లెగ్ స్పేస్ బాగుంది కదా. లెగ్ స్పేస్ బాగుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఇది పర్సనల్ గా డ్రైవ్ చేయొచ్చు ఇలాంటి కార్స్. సో బేసిక్ గా ఏంటంటే మనం సెకండ్స్ తీసుకునేటప్పుడు మెయింటెనెన్స్ అనేది చూస్తాము. సో వాళ్ళు ఎలా మెయింటైన్ చేశారు ఏంటి, మనం కూడా కొత్తదిలాగా కనిపించాలని అనుకుంటాం కదా. తక్కువ ఇయర్స్ వాళ్ళు యూజ్ చేసి మంచి మెయింటెనెన్స్ తోటి వచ్చినటువంటి కార్లు ఎక్కువగా మనం ఇక్కడ చూస్తాం కార్కాట్స్ లోని. సో రెగ్యులర్ గా చేంజ్ చేద్దాం అనుకునే వాళ్ళు, లేదనంటే సో ఇలాంటి లగ్జరీ ప్రీమియం కార్లు కొనుక్కోవాలి అనే ఒక డ్రీమ్ ఉండే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్త కార్ ఇప్పుడే ఇంటికి తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. లోపల మెయింటెనెన్స్ కూడా అలా. మన దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ ప్రతి వెహికల్ మన దగ్గర వచ్చే ముందు 360-degree చెకప్ అయ్యే వస్తుంది. సో ప్రతిదీ ఇంజిన్ కానీ, ట్రాన్స్మిషన్ కానీ, అండర్ బాడీ కానీ ప్రతిదీ చెక్ అయ్యి మన దగ్గర వస్తుంది. సో దానికోసమే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ షోరూమ్ కి తీసుకొని పోయి మీరు చెక్ చేయించుకోవచ్చు. సో మరి దీని ప్రైస్ కూడా తెలుసుకోవాలంటే డెఫినెట్ గా మీరు ఒకసారి కార్కాట్కి రావాల్సిందే. సో ఇలాంటి లగ్జరీ ప్రీమియం కార్స్ అన్ని కూడా సో మన బడ్జెట్ లెవెల్లోనే దొరికే అవకాశం ఉంటుంది. ఒకసారి వచ్చి చూసుకుంటే ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఒకసారి చెక్ చేసుకున్నారంటే ఆఫ్టర్ దట్ ప్రైస్ కూడా డిస్కస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు అయితే మీరు 5 Series చూసారు. ఎస్
సెవెన్ సిరీస్ చూసారు. ఇది వచ్చేసరికి BMW 3GT. ఓకే దిస్ ఇస్ కంప్లీట్లీ మెడిటేరియన్ బ్లూ ఓకే అండ్ ఇది వచ్చేసి 2 లీటర్ ఇంజన్ అండ్ ఇది 2019 మోడల్. అండ్ బెస్ట్ పార్ట్ ఇందులోని మీరు డోర్స్ ఓపెన్ చేయగానే మీరు చూడొచ్చు ఇట్స్ లైక్ హాఫ్ కంప్లీట్ డోర్. ఫ్రేమ్ లేకుండా ఉంది. Yes. ఇది కంప్లీట్ హాఫ్ డోర్ గా వస్తుంది మీకు. అండ్ Design దెన్ సీటింగ్ కూడా. కంఫర్ట్ కూడా చూడండి. యా లేడీస్ కి చాలా బాగుంటుంది Yeah. అనిపిస్తుంది, చాలా లగ్జరీగా And మన అమ్మాయిలకి కావాల్సిందే లగ్జరీ అండ్ కంఫర్ట్ అండ్ సేఫ్టీ. మనం లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళాలన్నా సరే, ఫ్రెండ్స్ తో బయట చిల్ అవ్వడానికి వెళ్ళాలన్నా సరే, దిస్ ఇస్ ద బెస్ట్ కార్. చాలా కంఫర్ట్ గా ఉంది. సో సిట్టింగ్ కంఫర్ట్ చాలా బాగుంది Yeah. అండ్ లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంది అనమాట. ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకి కానీ బ్యాక్ వాళ్ళకి కూడా ఇంకా చాలా చాలా బాగుంది లెగ్ స్పేస్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే లోపల ఇంటీరియర్ లుక్కే చాలా అదిరిపోయిందని చెప్పొచ్చు. సో కాంబినేషన్ మీరు చెప్పినట్టు, సో బయటన వచ్చేసి మెరిడియన్ బ్లూ అండ్ దాని కాంబినేషన్ నా డ్రెస్ కలర్, డ్రెస్ కలర్ ఈ కాంబినేషన్ కి ఇది బ్రౌన్ కలర్ లో ఇది చాలా లుక్ వైజ్ గా అమేజింగ్ గా ఉంది. సో ఇది మనం ఎఫర్ట్ చేయగలిగేటట్టే ఉంటుందా? దిస్ ఇస్ అగైన్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, అన్నిటితో కంపేర్ చేస్తే చాలా అఫోర్డబుల్ ప్రైస్ లోనే మన దగ్గర పిక్ చేసుకోవచ్చు ఈ కార్ ని కూడా. ఓకే అండ్ మీరు ఇంటీరియర్స్ కూడా చూసారు కాబట్టి నేను ఇంకా ఇంటీరియర్స్ గురించి ఏ కార్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు పిక్ చేసినప్పుడు మీకు నేను కొత్త కార్ తీసుకుంటున్నాను అన్న ఫీల్ అవ్వాలనేసి మేము ఎవ్రీథింగ్ కీన్ అబ్జర్వెన్స్ లోనే చూసి తీసుకుంటాము. సో ఎవరికైనా సరే ఒకసారి వచ్చి విజిట్ చేసేటప్పుడు, సో ఒక 4-5 చూసేటప్పుడు డెఫినెట్ గా ఒక అంచనా అనేది మనకు వస్తుంది, ఏం తీసుకోవచ్చు ఏం లేదు. సో ఉన్నటువంటి దీని ఫీచర్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటాం కాబట్టి డెఫినెట్ గా కార్స్ అనేది పర్చేస్ చేసేటప్పుడు రావాలి ఒకసారి. షోరూమ్కి ఎలా అయితే వెళ్తామో అలానే ఇక్కడ కూడా వచ్చి ఒకసారి చూసుకున్నట్లు తెలుస్తుంది. బెస్ట్ థింగ్ ఏమనిపించింది అని అంటే డెఫినెట్ గా ప్రతి ఒక్కరు అంటే నా స్టేటస్ ఇది కాదు, BMW కొనుక్కునే స్టేటస్ కాదు, లేకపోతే ఆడి కొనుక్కునే స్టేటస్ కాదు అని ఫీల్ అవుతూ ఉంటాము. సో మనం మిడ్ ప్రీమియం లెవెల్కి వెళ్తూ ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళందరూ. బట్ ఎవరైనా పర్చేస్ చేసుకునే విధంగా ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయండి, అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి. అందరూ కూడా వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు కూడా. సో వ్యూయర్స్ చూసారు కదా, లగ్జరీ ప్రీమియం కార్స్ ప్రతి ఒక్కరూ కూడా కొనుగోలు చేసే విధంగా మనకి కార్ కార్ట్స్లో అందుబాటులో ఉన్నాయి. సో మీ డ్రీమ్స్ మీరందరూ కూడా ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం కార్ కార్ట్స్ కల్పిస్తుంది. సో మీరు ఎవరైనా కూడా ఒకవేళ కొనుక్కోవాలి అని అనుకుంటే డెఫినెట్గా మీరు మాదాపూర్లో ఉన్నటువంటి కార్ కార్ట్స్కి వచ్చి విజిట్ చేయండి. విజిట్ చేస్తే డెఫినెట్గా మీకు కావాల్సింది ఏంటి అని చూస్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. సో మీరు ఒకసారి విజిట్ చేసిన తర్వాత మధు అండ్ తాహిర్ ఇద్దరు కూడా ఉంటారు, ఎవరినైనా ఒకసారి వచ్చి కలవచ్చు. సో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫర్దర్గా లోన్ ప్రాసెస్లు ఏ ఉన్నా కూడా కంప్లీట్గా దీనికి సంబంధించిన బండికి సంబంధించినవి అన్నీ కూడా వీళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మీ రిక్వైర్మెంట్ ఏంటో మీరు చెప్పినట్లయితే వాళ్ళకి, సో దానికి తగ్గట్టుగా మీకు కార్స్ అనేది చూపించడం జరుగుతుంది. సో దగ్గరుండి జస్ట్ సింపుల్గా 6 to 7 hours లోని కంప్లీట్ గా ప్రాసెస్ అంతా కూడా చేసేయడం జరుగుతుంది. 1 day లో మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. యా డెఫినెట్ గా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కి కాల్ చేయండి, ఒకసారి వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.